హలో గాయ్స్, మీకోసం ఒక మంచి ఇల్లు తీసుకొచ్చాను. వెస్ట్ ఫేసింగ్, రోడ్ ఫేస్ వచ్చేసి 27 ఫీట్స్ ఉంటుంది. లోపలికి బ్రెత్ వచ్చేసి 50 ఫీట్స్ ఉంది. టోటల్ 150 యార్డ్స్ మనకు కనిపిస్తుంది. పార్కింగ్ ఇది వచ్చేసి మొత్తం గ్రనైట్తోనే ఉంది. మొత్తం ఫ్లోరింగ్ చేశారు. 10x10 అప్రాక్సిమేట్గా ఉంటుంది. మనకు స్టెప్స్ కనిపిస్తుంది. మొత్తం గ్రానైట్తోని పెట్టాము. గ్రానైట్ ఫ్లోరింగ్ ఉంది. మనం లోపలికి ఎంటర్ అవుతుంటే హాల్, ఇది డోర్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి హాల్ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంది. మనకు కనిపిస్తుంది కదా, చాలా పెద్దగా ఉంది. మనం మొత్తం క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కూడా మనం మంచి క్వాలిటీ యూజ్ చేసి మంచి గట్టి కట్టినాము. మనకి ఎట్ కనిపిస్తుంది. ఇలాంటి వాల్స్ కూడా ఎక్కడ క్రాక్లు అనేవి ఏం లేవు. ఇప్పుడు కమింగ్ టు ది డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్ వచ్చేసి చాలా అంటే మనకు సరిపోయేంత, ఒక ఫ్యామిలీకి సరిపోయేంత కంఫర్ట్గానే ఉంది. మనకు అనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్, లేటెస్ట్ వర్షన్ డిజైనే ఉంది. ఇది వచ్చేసి హాల్ ఫాల్ సీలింగ్. ఇది ఫాల్ సీలింగ్ అయిపోయినాక నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్లో దేవుని గుడి కనిపిస్తుంది. మన దేవుని గుడి డిజైన్ కూడా సింపుల్ అండ్ లగ్జరియస్ ఉంది. మనకు 2.5 ఫీట్స్ ఉంటుంది. అది కమింగ్ టు ద కిచెన్ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచి సెలక్షన్, అసలు టైల్స్ కంప్లీట్లీ మంచి పాజిటివ్ వైబ్స్ ఉంది. మనకు ఇది వచ్చి ప్లాట్ఫామ్ మంచి క్వాలిటీ గ్రానైట్. ఇది మనం ఏదైతే మెటీరియల్ ఏదైతే వాడినామో, మీరు ఒకసారి వన్స్ మీరు లొకేషన్కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఏదైతే ఉందో, ఇది ఒకటి కిచెన్ బ్యాక్ సైడ్ గల్లీ, 1 ఫీట్ గల్లీ ఇది వచ్చేసి. నెక్స్ట్ కమింగ్ టు ది మనకు ఇంకో వే కూడా ఉంది. మనకు ఇది డైనింగ్ హాల్ నుంచి బయటికి ఒక డోర్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కూడా మనం గల్లీలోకి ఎంటర్ అయ్యే ఉంది మనకు ఆప్షన్. ఇది వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా. జస్ట్ ఇంకా ట్యాప్స్ అనేది ఫైనల్ టచ్ అప్ ఒక 1 or 2 days వరకు అంతే. జస్ట్ ఫినిషింగ్ చేయాలంతే. ఇది వచ్చి వాషింగ్ ఏరియా కూడా మనకు టైల్స్ అనేది ఉంది. ఎందుకంటే పాకురు అలాంటివి పడతాయి వాటర్ పడని చెప్పేసి. మనకు కంప్లీట్ గల్లీ కూడా కనిపిస్తుంది. మొత్తం గ్రానైట్తో ఫినిషింగ్ ఉంది. మనకి ఈశాన్యములలో వాస్తు ప్రకారంగా ఒక బోర్ కూడా వేశారు. బోర్ వాటర్ కూడా చాలా మంచిగా వస్తున్నాయి. మనకు వాటర్ ఇష్యూస్ అనేది కంప్లీట్గా నో వాటర్ ఇష్యూస్, అసలు వాటర్ ఇష్యూస్ వచ్చే ఛాన్సే లేదు. ఇది మనకు కనిపిస్తుంది కదా, గల్లీ అంతా గ్రానైట్తో మంచి లేటెస్ట్ వర్షన్ డిజైన్తోనే పెట్టారు. క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అయితే మనకు 100% ట్రస్ట్ మీ, మంచి క్వాలిటీ. నెక్స్ట్ మనం హాల్లోకి ఎంటర్ అయినాక మనకు రైట్ సైడ్లో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకు వాల్ కూడా మంచి ఒక యూనిక్ కలర్ పెయింట్ చేసాము. ఈ పెయింట్ అయితే యూనిక్ ఉంది కదా. అది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి స్టోర్ రూమ్ అయితే ఏదో లో రూఫ్ కూడా మనకు చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా మెటీరియల్ ఏదైనా మనకు వేస్ట్ దానికి పెట్టుకోవచ్చు. లైక్ స్టోర్ రూమ్ లెక్క అది ఉంటుంది. మనకు వాల్స్ ఇంత దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను కదా, ఇక్కడ క్రాక్ అనేది క్వాలిటీ ఎట్లా కనిపిస్తుంది అంటే చూడండి. నేను మ్యాక్సిమం క్వాలిటీ చూపించడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఒకసారి రండి, చూడండి. నెక్స్ట్ ఇది కామన్ వాష్రూమ్. ఇది మన వాష్రూమ్ కూడా 4x6 ఫీట్స్ ఉంటుంది. మన టైల్స్ క్వాలిటీ ఆఫ్ టైల్స్ అయితే కంప్లీట్లీ మంచి క్వాలిటీ వాడినా మనం. ఒకసారి జస్ట్ ట్యాప్స్ అనేది ఫిట్ చేయాలా, జస్ట్ 1 or 2 days వరకు. అది ఫైనల్ టచ్అప్ కోసం. ఎవరు యూజ్ చేయొద్దని, కొత్త ఇల్లు కాబట్టి ఎవరు యూజ్ చేయొద్దని చెప్పేసి ఇంకా ఫిక్స్ చేయలేదు. చేస్తారు ఒక 1 or 2 days వర్క్ అంతే అది. నెక్స్ట్ కమింగ్ టు ది మాస్టర్ బెడ్రూమ్ కలర్ అయితే కంప్లీట్లీ యూనిక్ ఉంది. మొత్తం మనకు కనిపిస్తుంది కదా, మాస్టర్ బెడ్రూమ్ లైక్ పెద్దగానే ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్. ఇది ఈ వాష్రూమ్ వచ్చి చూడండి. వాష్రూమ్ కూడా మనకి, ఈ వాష్రూమ్ కూడా సేమ్ సైజ్ 6x4 ఫీట్స్ ఉంది. మనకు పాయింట్స్ అనేవన్నీ కనిపిస్తున్నాయి. మన గ్రీజర్ పాయింట్ వచ్చేసి, నెక్స్ట్ ట్యాప్స్ కానీ అనేవి మంచి క్వాలిటీ యూజ్ చేస్తాం. ఫాల్ సీలింగ్ కూడా ఇది చాలా బాగుంది. ఒక్కసారి మనం బయటికి ఎంట్రన్స్ అయితే మనకు కాలనీ కూడా కనిపిస్తుంది. బయట పక్కన పోటీ ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎలాంటి వెంచర్ అని చెప్పేసి. ఇది కంప్లీట్లీ మంచి వెంచర్. ఇక మనకు మెట్ల కింద ఒకసారి వాష్రూమ్ అని చెప్పాను కదా, ఒకసారి చూద్దాము. ఇది వాషింగ్ ఏరియా. నెక్స్ట్ ఇది ఒకసారి ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంది మెట్ల కింద. టైల్స్ కూడా చూడండి, చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఎలా వాడారో. నెక్స్ట్ చూడండి, ఇది వాష్రూమ్. ఇది కూడా కొంచెం 1 or 2 days మనం ఎప్పుడైతే ఎంటర్ ఇంట్లోకి వెళ్దాం అన్నప్పుడు వాళ్ళు మొత్తం సెట్ చేసేస్తారు 1 or 2 days వరకు. ఒకసారి పైకి వెళ్ళి మనం ఎలాంటి క్వాలిటీ వాడినాము, ఎలాంటి సీకులు వాడినాము, స్టీల్ అనేది మనం నెంబర్ ఆఫ్ స్టీల్ అనేది, క్వాలిటీ ఆఫ్ స్టీల్ అనేది వాడింది మనకు చూద్దామంటే పైకి వెళ్దాం. ఒకసారి పిల్లర్లు కనిపిస్తాయి కదా, చూద్దాం. చలో రైట్, ఇప్పుడు పైకి వచ్చాము కదా. నెక్స్ట్ మనం ఇటు సైడ్ రైలింగ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ కంప్లీట్లీ. సీకులు కనిపిస్తున్నాయి కదా మీకు, మంచి సీకులు వాడినాం మనం. క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్ అయితే 100% గ్యారంటీ ఇస్తాను, మంచి క్వాలిటీ మనం వాడింది. నెక్స్ట్ మనకు ప్రైస్ గురించి అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఒకసారి మీరు రండి, మీ మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, కాంటాక్ట్ కాండి. మంచి ప్రైస్ని, నెగోషియబుల్ ప్రైజే ఉంటుంది. ట్రస్ట్ మీ, ఐ విల్ మేక్ యూ హ్యాపీ. మంచి మనకు కనిపిస్తుంది కదా ఈ సరౌండింగ్ ఏరియా. ఇది ఒక అంత వెంచర్. ఇది కంప్లీట్లీ డెవలపింగ్ అవుతుంది. ఆల్రెడీ మనకు కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ చాలా ఇల్లులు ఉన్నాయి ఇక్కడ సైడ్. మొత్తం మన చుట్టుపక్కల కూడా ఇల్లులే ఉన్నాయి. మొత్తం మన మిడిల్ ఉంటుంది అన్నట్టు.
వెస్ట్ ఫేసింగ్ మనది. ఇక మొత్తం చాలా డెవలప్డ్ వెంచర్ ఇది. జస్ట్ మనకు రోడ్ నుంచి 50 మీటర్స్ ఉంటుంది, మెయిన్ రోడ్ నుంచి. నాగార్జున సాగర్ నుంచి జస్ట్ 100 మీటర్స్, 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. గుర్రంగూడ మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్స్. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 27 ఫీట్స్, మనకు లోపలికి 50 ఫీట్స్ ఉంది. రోడ్ వచ్చేసి 30 ఫీట్స్ రోడ్, వెస్ట్ ఫేసింగ్ మనకు కనిపిస్తుంది కదా. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి, ఇన్స్టాగ్రామ్కి, మెయిల్ ద్వారా కాంటాక్ట్ కావచ్చు. ఫర్దర్గా నీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, అప్డేట్స్ పొందండి.